హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుందనుకున్నప్పుడు మౌనం వహించు. నీవు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడడమే మంచిదనే సమయాన్న మాట్లాడే అవకాశం కోల్పోకు. ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పు లేదు. కానీ మనం వినిపించాలి అనుకున్నది మాత్రం చెప్పడంలో మిస్ కావద్దు. చాలా ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు. చాలా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. చాలా ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువ అనేది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధపెట్టవచ్చు. ఒక అలను చూసి సముద్రం యొక్క మొత్తం బలాన్ని అంచనా వేయలేము. అలాగే ఒక మనిషి యొక్క చిన్న బలహీనతను చూసి అతని బలాన్ని అంచనా వేయకూడదు. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. కానీ రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. 4 గోడల మధ్య నుండి సమాజాన్ని నిర్మించగల గొప్ప వ్యక్తి గురువు. మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రుల తరువాత గర్వించేది గురువు మాత్రమే. మనం తగ్గుతున్నాము అంటే తప్పు చేశామని కాదు, బంధానికి విలువ ఇస్తున్నామని అర్థం. తప్పు చేయకుండా తల వంచవద్దు. నమ్మకం లేని చోట వాదించవద్దు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారికి దూరంగా ఉండండి. నీ ముందు ఒకలా, నీ వెనుక మరొకలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళను ఎప్పటికీ మరవకండి. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందున్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తాను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు, వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే. మనకన్నా ముందు ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుక ఉన్న వాళ్ళను చూసి గర్వపడడం రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. పనిలో చిన్న పని, పెద్ద పని అని ఉండదు. పని అంటే పని అంతే. ఏ పనైనా నువ్వు పట్టుదలతో చేయవలసింది. అప్పుడే విజయం సాధించగలవు. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచిన వారిని మీరు జీవితాంతం కోల్పోతారు. కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ దేవుడు అంటాం. కానీ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం పట్టించుకోము. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కన ఒక గింజను పండించడానికి రైతు పడే కష్టం, బిడ్డని కనడానికి తల్లి పడే పురుటి నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారంతే. రైతు మాత్రమే
భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడే ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడు రైతు అవ్వలేడు, కానీ రైతెప్పుడు రాజే. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. కొంతమంది వ్యక్తులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు. తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు. ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం. ఒక మగవాడి గెలుపైనా ఓటమికైనా ఒక ఆడది కారణం అన్నది ఎంత నిజమో, ఒక ఆడదాని ఆనందానికైనా కన్నీటికైనా మగాడు కారణం అన్నది అంతే నిజం. ఈ దునియాలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు. 1 రహస్యాన్ని కాపాడడం, 2 అవమానాన్ని మరచిపోవడం, 3 సమయాన్ని సద్వినియోగం చేయడం. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ దారి మీరే ఏర్పరచుకోవాలి. ఎదుటివారి సహాయం కొరకు ఆశిస్తే మీకు నిరాశే మిగులుతుంది. ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఎదురుగా ఉన్నంతసేపు నీ గురించి మంచిగానే మాట్లాడతారు. ఒకవేళ నీవు పక్కన లేకపోతే నీపై లేని వాటిని కూడా కల్పించి చెప్తారు. ఇదే నేటి సమాజం తీరు. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్విక రాదని వేదనతోని సర్దుకుపోకూడదు. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుకడుగు వేయకూడదు. నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. నీవు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. నీవు అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతావు. నీవు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. నీవు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు. నీవు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు. నీవు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు. శీతాకాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చేదరించుకుంటాం. తీరా కాలం మారితే శీతాకాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలీదు. అలాగే దూరం అయితే తప్ప ఒకరి విలువ ఇంకొకరి తెలీదు. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తితో కొట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడే రాయిలో నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. లైఫ్లో వెలకట్టలేని పాఠాలను నేర్పేది ఈ 3 విషయాలే. ఆకలితో ఉన్న కడుపు, 2 డబ్బు లేని జీవనం, 3 విరిగిపోయిన మనసు. నీలోని బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎందుకంటే అది నిన్ను జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అందుకే ఎప్పుడూ నీలోని బలాన్ని నమ్ముకో. అది ఎప్పుడూ నిన్ను ఓడిపోనివ్వదు. నిప్పుకి, సుత్తికి భయపడినట్లయితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. నీ లైఫ్ కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ, సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. గుర్తుంచుకోండి, అహం వలన ఏర్పడే చీకటి అసలు చీకటి కంటే భయంకరమైనది. అందువల్ల అహంకారాన్ని వీడండి. మీకున్న ఆస్తిని చూసి ధైర్యపడకండి. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. మీకున్న అందాన్ని చూసి ఆనందపడకండి. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే. మీ కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకండి. ఎంత ఇష్టపడినా మనకి అందవు. కొన్ని కడ వరకు ఎంత సంపాదించినా
బయటపడకండి. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు. మీ పతనం వరకు మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకటానికి దారిని వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.